హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. దయచేసి ఎవరు కూడా వీడియోస్ని స్కిప్ చేయకుండా చదవండి. అలా చదివితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వీడియోకి స్టోరీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి పూర్తి వీడియోస్ చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాము. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 38. లల్లి చెప్పింది విని ఒక్కసారిగా యష్ షాక్ అవుతూ శృతిని బయటికి పంపించడానికి తన పేరు మీద లల్లి పేరు మీద ఉన్న పొలాల్ని అమ్మడం గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్తాడు. శృతి యష్ ఓ హోటల్లో కాఫీకి ఆర్డర్ ఇచ్చి కూర్చొని మాట్లాడుతూ, నేను బయటికి వెళ్ళి ఈ చదువు పూర్తి చేయాలంటే దానికి డబ్బు కూడా బాగానే ఖర్చు అవుతుంది యష్, అందుకే అది కూడా ఆలోచిస్తున్నాను అని అంటుంది శృతి. ఒకసారి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక ఆలోచించడం ఎందుకు శృతి? డబ్బు గురించి నువ్వు వర్రీ అవ్వడం నేను చూడలేను. నీకు డబ్బు సర్దుబాటు చేసి బయటికి పంపించే బాధ్యత నాది. కానీ డబ్బు విషయం గురించి అమ్మా నాన్నకు తెలియనివ్వకు అని అంటాడు. అదేంటి యష్, ఆంటీ అంకుల్కి తెలియనివ్వకుండా నువ్వు డబ్బు ఎలా ఇవ్వగలుగుతావు అని అడుగుతుంది శృతి. మా నాన్న మా భవిష్యత్తు కోసం నా పేరు మీద లల్లి పేరు మీద పొలాలు పెట్టాడు కదా, వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో నిన్ను బయటికి పంపిస్తాను అని అంటాడు యష్. వద్దు యష్, ఆ పొలాలు అమ్మడం నాకు ఇష్టం లేదు. అది నా కోసం అమ్మడం అసలు ఇష్టం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని అంటుంది శృతి. ఇందులో పిచ్చి పని ఏముంది శృతి? రేపు నువ్వు సంపాదించేటప్పుడు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనొచ్చు. నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని అంటాడు యష్. అది కాదు యష్, లల్లి పేరు మీద ఉన్న పొలం తనకి కట్నంగా ఇవ్వాలి కదా, అది అమ్ముతానంటే ఎలా చెప్పు అని అంటుంది. లల్లి పెళ్లి చేసే టైంకి నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అవుతావు శృతి. అప్పుడు ఇంతకన్నా డబ్బులు ఇచ్చి లల్లికి మంచి సంబంధం చూడవచ్చు అని అంటాడు. ఏమో యష్, నువ్వు పొలాలు అమ్ముతున్నావంటే నాకు మనసు ఒప్పడం లేదు అని అంటుంది. యష్ ప్రేమగా శృతి 2 చేతులు పట్టుకొని, నువ్వు ఇంకేమీ ఆలోచించకు శృతి, నీ ప్రయాణానికి సిద్ధంగా ఉండు, మిగతా అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని చెప్తుండగా వాళ్ళ ముందుకి కాఫీ వస్తుంది. యష్ శృతి చేతికి కాఫీ ఇస్తూ, ఇక ప్రశాంతంగా ఈ కాఫీ తాగు అంటాడు. శృతి నవ్వుతూ కాఫీ అందుకొని థ్యాంక్ యూ యష్ అని అంటుంది. లల్లిని తీసుకొని యష్ బండి మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాడు. యష్ బండి దిగి మాట్లాడుతూ, నేను చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ లల్లి అని అంటాడు. నీ మాటను నేను ఎప్పుడైనా కాదని చెప్పానా అన్నయ్య? నీ సంతోషం కోసం ఈ చెల్లి ఏదైనా చేస్తుంది అని అంటుంది అన్నని ఆప్యాయంగా చూస్తూ. నా బంగారు చెల్లివి, నీ మీద నమ్మకంతోనే శృతికి మాట ఇచ్చాను అంటాడు చెల్లిని దగ్గరికి తీసుకుంటూ. కాకపోతే అన్నయ్య, అమ్మా నాన్నకు తెలియకుండా ఇలా పొలాలు అమ్ముతున్నందుకు నాకు కొంచెం బాధగా కూడా ఉంది అని అంటుంది. నాకు కూడా బాధగానే ఉంది లల్లి, కానీ తప్పడం లేదు. శృతి గొప్పగా సెటిల్ అయితే మన కుటుంబమే కదా గర్వపడేది. నేను శృతి నీ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నాం. నీకు మంచి వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది శృతిది అంటాడు. అబ్బా అన్నయ్య, ఆ విషయం నాకు తెలీదా? శృతి వదిన కోసం పొలాలు అమ్ముదామని నువ్వు అడిగావు, నేను ఒప్పుకున్నాను అంతే. వదిన సెటిల్ అయి తిరిగి ఇండియా వచ్చే వరకు ఈ విషయం నేను కూడా అమ్మా నాన్నకు చెప్పను, సరేనా అని అంటుంది నవ్వుతూ. చెల్లెలు తన మీద చూపించే అభిమానానికి యష్ సంతోషపడుతూ ప్రేమగా తన తలని నిమిరి, పొలాలు కొనడానికి వచ్చిన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుండాలి పద అంటూ లోపలికి తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి డాక్యుమెంట్స్ మీద యష్ లల్లి తమ పొలాలు అమ్ముతున్నట్టుగా సంతకాలు చేస్తారు. యష్కి ఇప్పుడు అదంతా గుర్తొచ్చి చెల్లెలు ఇలా పెళ్లి చేసుకుంది అని తెలిసేసరికి యష్ కలలో కన్నీళ్ళు నిండిపోతాయి. లల్లి కన్నీళ్ళు తుడుచుకొని దగ్గరకు వచ్చి, నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటే తర్వాత నా పేరు మీద పొలాలు లేవని తెలిసి వాళ్ళ ముందు నాన్న గౌరవం మర్యాద పోతుందన్నయ్య. అందుకే అన్నీ ఆలోచించి నేను సందీప్ గారిని కలిశాను. నా వైపు నుంచి ఒక్క రూపాయి కూడా కట్నంగా రాదని ఉన్న విషయం చెప్పాను. సందీప్ గారు అతని తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకొని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇందులో సందీప్ గారిది ఏ తప్పు లేదు అన్నయ్య అని అంటుంది. చెల్లెల మాటలకి యష్ ఇంకా బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఐఎమ్ సారీ లల్లి, నీ జీవితం బాగుండాలని ఎన్నో కలలు కన్నా నేను ఏమీ చేయలేని చేతగాని స్థితిలో ఉండిపోయాను. ఈ పెళ్లి చేసుకోవడానికి నేను కారణమని తలుచుకుంటేనే భరించలేకపోతున్నాను లల్లి అంటూ కుమిలిపోతుంటాడు. అయ్యో అన్నయ్య, ఏమిటిది అంటూ యష్ కన్నీళ్ళు తుడిచి, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా అన్నయ్య. నా భవిష్యత్తు కోసం అమ్మా నాన్నతో పాటు నువ్వు కూడా ఎంతగానో ఆలోచించావు. కానీ శృతి వదిన చనిపోతుందని ఎవరు ఊహించలేదు కదా అని అంటుంది బాధగా. సందీప్ వాళ్ళ మధ్యలోకి వస్తూ, మా దగ్గర అంతగా డబ్బు లేకపోవచ్చు సార్.
మేము మీ కన్న పేదవాళ్ళం అయ్యుండొచ్చు. కానీ సార్ లల్లి అంటే నాకు చాలా ఇష్టం. మీరు లల్లి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారని చెప్పబట్టి నేను లల్లికి దూరం అయ్యాను కానీ తన మీద ప్రేమ లేక కాదు సార్. మాకు ఉన్నంతలో లల్లిని నేను నా పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటాం. మా మీద నమ్మకం ఉంచండి అని అంటాడు సందీప్ నిజాయితీగా చూస్తూ. అవును బాబు, లల్లి మా కోడలు కాదు, మా కూతురుగా చూసుకుంటాం అంటూ సందీప్ తల్లిదండ్రులు కూడా చెప్తారు. యష్ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ, నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు సందీప్. నా చెల్లెల భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నేను నిన్ను భర్తగా చూసేసరికి తట్టుకోలేకపోయాను. ఏమైనా నా చెల్లెలకి నా వల్ల అన్యాయం జరిగిందనేది మాత్రం నిజం అని అంటాడు. అలా అనకన్నయ్య, డబ్బుతోనే సంతోషం ఉందనుకుంటే నేను నమ్మను. మనం కూడా పెద్ద ఆస్తిపరులు ఏమీ కాదు. అయినా కూడా అమ్మ, నాన్న, నువ్వు, నేను అందరం కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. శృతి వదిన చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయాం కానీ అదే శృతి వదిన మన జీవితంలోకి రాకముందు మన కుటుంబం ఎంత సంతోషంగా ఉండేదో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు కూడా సందీప్ వాళ్ళ కుటుంబంలో నేను అలాగే ఉంటానన్నయ్య. నువ్వు నా గురించి అస్సలు బాధపడొద్దు. ఇంకొక విషయం అన్నయ్య, నువ్వు శృతి వదిన కోసం పొలాలు అమ్మబట్టే నేను సందీప్ గారిని పెళ్లి చేసుకున్నాననే విషయం అమ్మ నాన్నకు తెలియకూడదు. పొలాలు అమ్మిన విషయం వాళ్ళకి తెలిస్తే అమ్మనే కాదు నాన్న కూడా తట్టుకోలేరు. పైగా పొలాలు అమ్మబట్టే నేను ఈ పెళ్లి చేసుకున్నాననే విషయం అసలు తట్టుకోలేరు. ఇక అమ్మ అయితే నిన్ను జీవితాంతం నిందిస్తుంది. అందుకే ఎప్పటికీ కూడా పొలాలు అమ్మిన విషయాలేవి అమ్మా నాన్నకు తెలియకూడదు. నేను సందీప్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అమ్మా నాన్న అనుకోవాలి. అప్పుడే అమ్మా నాన్న నిన్ను ఏమి అనకుండా ఉంటారన్నయ్య అని అంటుంది. నో, ఇక ఈ భారాన్ని నేను మోయలేను లల్లి. నా వల్లే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావనే విషయం వాళ్ళకు తెలియాలి అని అంటాడు యష్. వద్దన్నయ్య, అలా అస్సలు చేయకు. అలా చేస్తే అమ్మ నిన్ను నిందించడమే కాదు, చనిపోయిన శృతి వదినని కూడా నిందిస్తుంది. అమ్మ విషయం నీకు తెలియంది ఏముంది చెప్పు. చనిపోయిన శృతి వదినని తిడుతుంటే నువ్వు తట్టుకోలేవు అని అంటుంది. శృతిని నిందిస్తుంది అనగానే యష్ ఇంకా బాధపడుతూ, అందుకని తప్పంతా నీ మీద వేసుకుంటావా లల్లి అని అడుగుతాడు యష్. పర్వాలేదన్నయ్య, నేను అమ్మతో తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్య కోసమే కదా అని ఆ తిట్లు మౌనంగా భరిస్తుంటాను అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. తన మీద చెల్లెలకున్న ప్రేమని చూసి యష్ ఇంకా భావోద్వేగానికి గురవుతూ, వద్దు లల్లి, నా వల్ల ఇప్పుడు నువ్వు పడుతున్న మానసిక క్షోభ చాలు. ఇంక నిన్ను నిందించేలా చేయలేనమ్మా. నువ్వు ఎందుకు సందీప్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అమ్మా నాన్నలకు తెలియాలి లల్లి అంటూ కన్నీళ్ళు పెడుతుంటే, వద్దని చెప్తున్నాను కదా అన్నయ్య, నేను సందీప్ గారిని ప్రేమించి చేసుకున్నట్టుగా వాళ్ళు అనుకోవాలి. ఇంతకు మించి నువ్వు అమ్మా నాన్నలకి ఏం చెప్పినా నేను నీతో అసలు మాట్లాడను. ఇప్పటికే అమ్మా నాన్నలకు దూరం అయ్యాను. ఇప్పుడు నీకు కూడా దూరం అయితే నేను తట్టుకోలేను. నేను నీకు దూరం కాకుండా ఉండాలంటే ఈ విషయాలేవి అమ్మా నాన్నకు చెప్పొద్దు. అందుకే నువ్వు నా మాట మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అంటూ ఏడుస్తుంటుంది. నా కోసం నీ జీవితాన్ని దారపోసావు లల్లి. అలాంటిది నిన్ను దూరం చేసుకొని నేను ఎలా ఉండనురా అంటూ చెల్లెల్ని హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. వాళ్ళని చూసి సందీప్ కూడా కంటతడి పెడుతుంటాడు. యష్ కన్నీళ్ళు తుడుచుకొని, నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకొని లడ్డు అంటూ నిన్ను ఆట పట్టించేవాడిని లల్లి. కానీ ఈ రోజున నువ్వు చాలా పెద్దదానివిగా కనపడుతున్నావు అంటాడు. నేను ఎంత పెద్దదానిలా కనిపించినా ఎప్పటికీ నీ లడ్డూనే అన్నయ్య అని అంటుంది ఆప్యాయంగా చూస్తూ. యష్ కన్నీళ్ళు తుడుచుకొని లల్లి చెయ్యిని సందీప్ చేతిలో పెట్టి, మా చెల్లెలంటే మాకు ప్రాణం సందీప్. మా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల వైపు కూడా చూసి చేతులు జోడించి నమస్కరించి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంటాడు. వాళ్ళ అన్న అలా ఏడుస్తూ వెళ్తుంటే లల్లి భరించలేనట్టుగా ఏడుస్తుంటుంది. సందీప్ తన దగ్గరకు తీసుకొని, అన్నీ నిదానంగా సర్దుకుంటా లల్లి, ఏడవకు అంటూ తన కన్నీళ్ళు తుడిచి హృదయానికి హత్తుకుంటాడు. కూతురు చేసిన పనికి పద్దు తట్టుకోలేక గగ్గోలు పెడుతూ, దానికి ఏం తక్కువ చేశామని ఇలా చేసిందండి. మనమందరం బతికి ఉండగానే దిక్కులేనట్టుగా వెళ్ళి వాడినెవరినో పెళ్లి చేసుకోవడం ఏమిటండి. నాకు తెలిసి దీని పేరు మీద ఉన్న 4 ఎకరాల పొలం కోసమే ఆ సందీప్ అనేవాడు ఎరవేసి ఉంటాడు. అది తెలుసుకోకుండా ఇది మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. మనల్ని ఇంత బాధ పెట్టినది బాగుపడదండి. సర్వనాశనం అయిపోతుంది. మన ఉసురు దానికి ఖచ్చితంగా తగులుతుంది అంటూ పద్దు ఏడుస్తుంటుంది. చెల్లెల్ని అలా తిడుతుంటే యష్ తట్టుకోలేనట్టుగా కుమిలిపోతుంటాడు. కూతురు చేసిన పని నమ్మలేని పరిస్థితిలో ఉన్న ప్రతాప్ గారు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, అసలు మన లల్లి ఇలా చేసిందంటే నమ్మకం కుదరటం లేదు పద్దు.
మన కూతురు మనల్ని ఇలా మోసం చేస్తుందని ఊహ కూడా అనుకోలేదు అని అంటాడు. దీక్ష కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, లల్లి ఇలా చేయకుండా ఉండాల్సింది మావయ్య గారు. ఏదైనా ఉంటే ముందు మీకు చెప్పాల్సింది. లల్లి ఇలా చేయటం నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అంటుంది. వాళ్ళు అలా తల ఒక మాట మాట్లాడుతుంటే యష్ చెల్లెల మాటకు కట్టుబడి ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళ మాటల్ని మౌనంగా భరిస్తుంటాడు. పద్దు ఇంకా ఏడుస్తూ, అసలు మనిద్దరి పిల్లల రాతలు ఏమిటండి ఇలా ఏడ్చాయి? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా ఉన్నంతలో సర్దుకుంటూ చిన్న చిన్న సర్దాలు కూడా వదిలేసి వాళ్ళ కోసం కష్టపడింది. అలాంటిది ప్రాణంగా ప్రేమించిన యష్కి శృతి దూరం కావడం ఏంటి? మన కన్నపై మన కన్నా పై స్థితిలో ఉన్న వాళ్ళకి లల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇది వాడేమన్నా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ భగవంతుడు మన ఇద్దరి పిల్లల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు అంటూ పద్దు ఏడుస్తుంటుంది. అలా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతా పద్దు. పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతలు కనలేమని ఊరికనే అన్నారా? వాళ్ళ జీవితాలు ఎలా సాగాలని రాసిపెట్టుంటే అలాగే సాగుతాయి. ఇప్పుడు మనం ఏడ్చినంత మాత్రాన జరగాల్సింది జరగకుండా మానదు. ఇలా ఏడ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని అమ్మ దీక్ష, మీ అత్తయ్య ఉదయం నుంచి అలా ఏడుస్తూనే ఉంది. కాస్త రూమ్లోకి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది అని అంటాడు ప్రతాప్ గారు. అవును అత్తయ్య గారు, ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. లేవండి అంటూ దీక్ష పద్దుని లేపి లోపలికి తీసుకెళ్తుంది. బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్న యష్ ఇంకా అక్కడ కూర్చోలేక రూమ్లోకి వెళ్ళి పద్దు లల్లిని తిట్టడం తలుచుకుంటూ ఏడుస్తుంటాడు. దీక్ష లోపలికి వచ్చి అట్టుగా నిలబడి ఏడుస్తున్న యష్ని చూసి తట్టుకోలేక దగ్గరికి వచ్చి యష్ భుజం మీద చెయ్యి వేయబోయి మళ్ళీ ఏమంటాడోనని చెయ్యిని వెనక్కి తీసుకొని యష్ అని పిలుస్తుంది. యష్ ఇటువైపుకు తిరిగి దుఃఖం కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా దీక్షను హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇట్స్ రిక్వెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.